ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రసంగి గ్రంథము 4:9. అందుకేనేమో ఆదామును చేసిన తర్వాత ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతనికి సహాయకులు ఉండాలి అని అవ్వను చేశాడు దేవుడు. మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉన్నారు, తప్పు చేసినప్పుడు కూడా ఇద్దరు పాపంలో పడ్డారు. మంచికైనా చెడుకైనా ఇద్దరు ఉన్నారు కాబట్టి నిలబడగలిగారు. అలాగే మానవులమైన మనం కూడా ఒక్కరిగా ఉండి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఇద్దరు కష్టపడడం ద్వారా ఇద్దరు మేలును పొందుకుంటారు. ఒకవేళ ఆ ప్రయాసలో వారు పడిపోయినా ఒకడు ఇంకొకరిని లేపుతాడు, సహాయం చేసుకుంటారు. అయితే ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. అయితే మన తోటివాడిగా ఎప్పుడు దేవుడే ఉండాలి. సర్టెన్ టైం వరకు ఉంటారు మనుషులు మనతో, తర్వాత ఉంటారో ఉండరో కూడా తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ మనకు సహాయపడేది యేసయ్య ఒక్కడే. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయేలా కాదు, మనల్ని హత్తుకొని ఉండేలా ఉండాలి మన బ్రతుకులు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.